హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరు బాగున్నారా? ఇప్పుడు మీకు నేను సిల్క్ థ్రెడ్తో చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఒక ప్యాడ్ తీసుకోవాలి. నేనైతే 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను, శారీ కలర్. ఒక ప్యాడ్ తీసుకోవాలి. దానికి మనం ఒక 150 లైన్స్ చుట్టుకోవాలి. చూడండి, 150 నేను చుట్టుకున్నాను. అయిపోయింది. కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ప్యాడ్ను ఇలా తిప్పుకోవాలి. తర్వాత లైన్స్ మొత్తం గట్టిగా విడిపోకుండా పట్టుకోవాలి. నేను ఎలాగైతే పట్టుకున్నానో అదేవిధంగా మీరు కూడా చూసి వీడియోలో చూసిన విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు సీజర్తో కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాను. ఇలా లైన్స్ మొత్తం మంచిగా విడిపోకుండా పట్టుకొని ఇట్లా డబల్ వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సూదిలో సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్ కాకుండా నార్మల్ కాటన్ థ్రెడ్ సూదిలో 4 లైన్స్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇలా పట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. మనం ఇంట్లోనే మన శారీస్కి మనమే చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి అనవసరం లేదు. శారీ పట్టుకొని నాకు కుడతారా మీరు అని చెప్పేసి అడిగిరికి తిరగడము మనకు చేత కాదు. అందుకని ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి ఇలా తయారు చేసుకొని నేనైతే ఈ 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. పింక్ అండ్ రామా గ్రీన్. 24 చేసుకున్నాను. తర్వాత టేప్తో శారీని 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి. నేనైతే గంటలు పూసలు తీసుకొచ్చాను. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి కాటన్ థ్రెడ్తో శారీని ఫస్ట్ ముడి వేసుకోవాలి. నేను వేసిన విధంగా మీరు ముడి వేసుకోవాలి. తర్వాత పూస వెక్కించుకోవాలి. గోల్డ్ పూస, గోల్డ్ ట్యూబ్స్ లావుంటాయి. తర్వాత ఇది ఒకటి డిజైన్ గంట లాగుంటుంది, అదొకటి. నేనైతే ఇవి తెచ్చుకున్నాను. చూడండి, ఈజీగా ఒకటైతే తీసుకొని దీని లోపల నుంచి సూది పెట్టి పైకి ఇలా అనాలి. చూడండి, అలా చేసామనుకోండి దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత మనం సూదిని కిందికి దింపేసుకొని ముడి వేసుకోవాలండి. అంతే, సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా పైకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇందులో నుంచి బయటకు తీసుకోవాలి. మళ్ళీ ఇటు ఒకసారి తీయాలి, మళ్ళీ అటు ఒకసారి తీయాలి. అంతే, 2 టైమ్స్ తీసిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా తీసేసుకోవాలండి. నేను చూపించిన విధంగానే చేయాలండి. అసలు అవి ఊడిపోకుండా మనకి చాలా మంచిగా ఉంటాయండి. అసలు ఇంత కూడా ఊడవు. మనం రెడీమేడ్గా తెచ్చి కుట్టామనుకోండి, అవి ఇలా అనగానే ఊడిపోతాయి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి రాగానే అవన్నీ ఊడి కింద పడిపోతూ ఉంటాయి. నేను ఇంతకుముందు అలాగే చేశాను, కానీ అవి తొందరగా ఊడిపోయినాయండి. మళ్ళీ ఊడిపోవడము, శారీ గలీజ్గా కనబడడం బాగుండదు. ఎందుకంటే మనం ఇంట్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు హ్యాపీగా ఉంటుంది. అబ్బా, నేను తయారు చేసుకున్నా అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. తర్వాతకి మనం చేసుకున్నది మనకు మంచిగా సాటిస్ఫై ఉంటుంది. అసలు ఊడవు, మంచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా మీరు కూడా చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు.
ఫ్రెండ్స్ చూడండి, నేను చూపించిన విధంగానే 2 లైన్స్ అయితే నేను తీసుకున్నాను. 2 కలర్స్ అయితే 1 పింక్, 1 డ్రామా గ్రీన్. శారీలో ఏ కలర్ అయితే ఉన్నాయో అదే కలర్ నేను థ్రెడ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇంత గట్టిగా ఇట్లా కుట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత 1.5 అయినా పర్వాలేదు, 2 ఇంచెస్ అయినా పర్వాలేదు. మీకు కొంచెం పొడవుగా కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ పెట్టి మిగతా థ్రెడ్ను కరెక్ట్గా లైన్స్లో కట్ చేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ పెట్టానండి, ఎందుకంటే కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటాయి అనుకున్నాను. చూడండి బాగున్నాయి. అయిపోయిందండి ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ ఈజీగా, ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మన చేతిలో పని కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.